అండి. నా పేరు శివ ఫ్రమ్ పెన్సిల్వేనియా స్టేట్, అమెరికా నుంచి. మనం రజనీకాంత్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుందండి. అతిగా ఆశపడే మగవాడు, అతిగా ఆవేశపడే ఆడది చరిత్రలో బాగుపడ్డట్టు లేదు అనేసి. అలాగే దీన్ని కాస్త మనం మార్చి చెప్తే బాగుంటుందేమో. అతిగా ఆశపడే మగాడు కానీ ఆడది కానీ, అతిగా ఆవేశపడే మగాడు కానీ ఆడది కానీ చరిత్రలో బాగుపడ్డట్టు లేదని చెప్తే బాగుంటుందేమో అనేసి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ప్రస్తుతం మీడియాలో అతి ఎక్కువగా ప్రసారం అవుతున్నటువంటి శాంతి, మదన్ మోహన్, సుభాష్ రెడ్డి, విజయసాయి రెడ్డిల యొక్క ఇష్యూ అనేది వీళ్ళకు ఇది కరెక్ట్గా వర్తిస్తుందేమో వీడు అలాగో అనేసి నాకు అనిపిస్తుంది. ఒక్కసారి మనం మీడియాలో ఈ అతి ఎక్కువగా ప్రసారం అవుతున్నటువంటి ఈ విషయం గురించి మనం చూస్తే కనుక, మనము మీడియా ఇంక్లూడింగ్ మీడియా అంతా కూడా ఈ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తును నాశనం చేస్తున్నాము. అది వాస్తవం, 100% వాస్తవం. ఇప్పుడు వీళ్ళ యొక్క చరిత్ర చూసిన తర్వాత, రేపు పిల్లలు పెద్దగా అయిపోయిన తర్వాత మా అమ్మ ఏంటి, మా నాన్న ఏంటి అనేది ఒక్కసారి వాళ్ళు వీడియోలలో చూస్తే కనుక వాళ్ళు మానసికంగా ఎదుగుదల, వాళ్ళ మానసిక పరిస్థితుల గురించి ఆలోచించారా? నేను అందరినీ ప్రశ్నిస్తున్నాను, ఇంక్లూడింగ్ మీడియా, సమాజాన్ని ప్రశ్నిస్తున్నాను. ఇంతగా ప్రసారం చేస్తున్నారే, మరి దీన్ని ఏ విధంగా తీసుకుందామండి? మానసికంగా ఒక్కసారి పిల్లలు ప్రాబ్లం ఎదుర్కొంటున్నారంటే అనేక రకాలుగా వాళ్ళ యొక్క జీవితం అనేది ఉంటుంది. సూసైడ్ అటెంప్ట్ చేసుకోవచ్చు, అసలుకి సమాజం వైపు తొంగి చూడకపోవచ్చు. ఎంత పరిస్థితులు ఎదురవుతాయో ఒకసారి ఆలోచించారా? మరి వీళ్ళని వ్యవస్థ, ఈ సామాన్యమైనటువంటి వ్యవస్థని, జనాల్ని ఒక రాజకీయ వ్యవస్థ లేదా ఒక ధనిక వ్యవస్థ, అందరు కదండి, ఈ రెండు సిస్టమ్స్ ఈ సామాన్య జనాన్ని ఈ రకమైనటువంటి రొంపలోకి తోసేస్తున్నారండి. నేను అసలు ఏమాత్రం వెనకాడను. ఓకే, సో ఇక్కడ మనం శాంతి యొక్క వర్షన్ తీసుకుంటే, మేము 2016లోనే విడాకులు తీసుకున్నామని చెప్పింది ఆవిడ. 2016లో విడాకులు తీసుకొని మళ్ళీ 2022లో ఒక రీల్ కూడా చేశారు. అయితే ఇక్కడ మనం మొట్టమొదటిగా చూడాల్సింది ఏంటంటే, మదన్ మోహన్, శాంతి కూడా ఇద్దరు కూడా హైలీ ఎడ్యుకేటెడ్. సో ఇప్పుడు వాళ్ళు రాజ్యాంగపరంగా విడాకులు తీసుకోలేదు. అందులో వాళ్ళు న్యాయశాస్త్రాన్ని చదివారు, అందులో నిపుణులు, ప్రాక్టీసులు చేశారు. సో మరి ఇలాంటి వ్యక్తులు ఇప్పుడు రాజ్యాంగ ప్రకారం విడాకులు తీసుకోకుండా ఒక పేపర్లో రాసుకొని విడాకులు తీసుకోవడం అంటే దీన్ని ఎవరు యాక్సెప్ట్ చేస్తారు చెప్పండి? అసలుకి ఇది విడాకులు తీసుకున్నాడు అని చెప్పడం కూడా తప్పే. అసలుకు అది విడాకులు కానే కాదు అసలుకు. ఇప్పుడు శాంతి చెప్పింది, 2016లో మేము విడాకులు తీసుకున్నాం, 2022లో మేము రీల్ చేసాం, తర్వాత ఒక IVF ద్వారా నేను బాబుని కన్నాను అనేసి, విజయసాయి రెడ్డి అంటే నాకు చాలా ఇష్టం అనేసి, విజయసాయి రెడ్డికి నేనంటే చాలా ఇష్టం అనేసి, ఆయన ఒక కొడుకు కావాలనుకున్నాడు అనేసి, మధ్యలో సుభాష్ రెడ్డి అబ్బాయికి తండ్రి అనేసి చెప్పడం, ఇది ఏంటంటే అసలుకు దేనికి దారితీస్తుంది ఇదంతా? సో అలా కాకుండా మదన్ మోహన్ 20 కోట్లు డిమాండ్ చేశాడని కూడా ఆవిడ అన్నది. సో ఇప్పుడు మదన్ వర్షన్కి వద్దామంటే, మదన్ ఆయన USA PhD చేస్తూ అమ్మాయి వీసా అది టికెట్ బుక్ చేసి తన ఇండియాకు వెంటనే రమ్మని చెప్పటము, వాళ్ళు కలవటము, మళ్ళీ ఆయన అమెరికాకు వచ్చిన తర్వాత నీ బాబు కడుపులో పెరుగుతున్నాడని చెప్పటం, మదన్ మోహన్కి మెల్లగా అనుమానం స్టార్ట్ అయింది. అయినా కూడా కొడుకు అని భావించాడు ఒక సంవత్సరం వరకు. తర్వాత ఈయన హాస్పిటల్కి వెళ్ళేసేసి ఈమె IVF పద్ధతి చెప్పటము, ఇతను హాస్పిటల్కి వెళ్ళడం, ఎంక్వైరీ చేసుకోవడం అన్నీ చూసాం అసలుకు. సో తనకు అనుమానం మొదలైంది. ఇప్పుడు చూడండి, అలాగ విజయసాయి రెడ్డి ఇంటికి మదన్ మోహన్ వెళ్ళి లక్షలు ఉన్నటువంటి బ్యాగును తీసుకెళ్ళి ఒక విల్లాని విజయసాయి రెడ్డి మనకు తక్కువ డిస్కౌంట్లో మనకి ఇప్పిస్తున్నాడు అని చెప్పడంలో మదన్ మోహన్ రెడ్డి బుర్ర తట్టలేదా? మదన్ మోహన్ రెడ్డికి ఆలోచన అనేది రాలేదా? ఒక సామాన్యమైనటువంటి ఉద్యోగి, ఎండోమెంట్ ఆఫీస్లో ఒక అసిస్టెంట్ కమిషనర్, మరి ఈ తక్కువ వ్యవధిలో ఇన్ని కోట్లు ఎలా సంపాదించగలిగింది అనేది మదన్ మోహన్కు తెలియదా? తెలుసు. మదన్ మోహన్కు ఖచ్చితంగా తెలుసు ఇక్కడ శాంతి అక్రమార్జన చేస్తుంది అనేసి, విజయసాయి రెడ్డికి అనుకూలంగా చాలా చేసిందనేసి, తద్వారా విజయసాయి రెడ్డికి
శాంతికి చాలా క్లోజ్ రిలేషన్షిప్ ఏర్పడిందనే విషయం కూడా మనకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడైతే తన కడుపులో బిడ్డ తనది కాదు అనేసి ఎప్పుడైతే అనిపించేసిందో అప్పుడే మదన్ మోహన్కి ఉన్నటువంటి అహంభావం పూర్తిగా దెబ్బతిన్నది. అప్పటి నుంచి అమ్మాయి పైన అనుమానం పెంచుకొని అమ్మాయి చేసినటువంటి తతంగాలను అక్రమార్జనలను అన్నిటినీ ఆసరగా చేసుకున్నాడు. అతను మీడియాకు వెళ్ళాడు. ఇది ఒక ఉత్తరం రాయటం అనేది. సో ఇప్పుడు సుభాష్ రెడ్డి వెర్షన్ చూద్దామండి. సుభాష్ రెడ్డి ఆయన DNA టెస్ట్ రెడీ అన్నాడు, అసలు నేను తండ్రిని కాదన్నాడు. మరి మీడియాలో వాళ్ళిద్దరు కలిసిన దిగిన ఫొటోస్ ఉన్నాయి. హాస్పిటల్స్లో సుభాష్ రెడ్డి సైన్ చేయటం యాజ్ ఎ డాడీగా. మరి ఇదేంటండి? విజయసాయి రెడ్డి విలేకరుల సమావేశంలో ఆయన నేరుగా చెప్పేశాడు, అసలు మదన్ మోహన్ వాడెవడో నాకు తెలియదు, మళ్ళా కాసేపటి తర్వాత అతను 2-3 సార్లు కలిశాననేసి అతన్ని విదేశాలు పంపించడానికి హెల్ప్ చేశానని చెప్పటం, విలేకరులను కూడా ఆయన ఒరే తురే అనేసి సంబోధించడం అనేది దేనికి సంకేతం అండి? ఇదేనా ఒక ఎంపీ సభ్యుడే ఉండేసేసి ఆ విధంగా మాట్లాడటం ఇది సమంజసమా? దీన్ని ఏమంటారండి? అదే విలేకరి తిరిగి వేసేసేసి ఎవడ్రా నువ్వు నన్ను ఒరే అనటానికి అనేసి అంటే ఎలా ఉంటుందండి? ఒకసారి ఆలోచించాడు విజయసాయి రెడ్డి. సో ఇక్కడ ఏది ఏమైనప్పటికీ కూడా శాంతి చేసినటువంటి అక్రమ ఆర్జన అనేది క్లియర్గా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ ఆమె ఉద్యోగంలో ఉన్నప్పుడు తన ఆఫీసులో పనిచేసినట్టు ఒక సీనియర్ పైన ఇసుకపోయటం, ఎవరిని పడితే వాళ్ళని దూషించటం, కొంతమందితో మాట్లాడకపోవడం అనేది కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు మదన్ మోహన్కి ముఖ్యంగా మనం ఇంపార్టెంట్ విషయం చెప్పుకోవాలని అంటే మదన్ మోహన్కి శాంతికి రాజ్యాంగపరంగా విడాకులు కాలేదు. సో కాబట్టి ఇప్పుడు మదన్ మోహన్కి హక్కు ఉంది. ఇలా కోర్టుకి వెళ్ళి ఈ బాబు నా బాబు కాడు అనేసి DNA టెస్ట్ డిమాండ్ చేయటం. ఒకవేళ శాంతి ఎస్ ఈజ్ నాట్ యువర్ సన్, అతను నీ కొడుకు కాదని చెప్పేస్తే అంతే, వాళ్ళ మధ్యలో విడాకులు సింపుల్గా తీసేసుకోవచ్చు. కానీ ఆ అమ్మాయి ఒకసారి ఏమో నీ కొడుకు అనేసి చెప్పడం, మళ్ళీ మధ్యలో సుభాష్ రెడ్డి అని చెప్పడం, తర్వాత విజయసాయి రెడ్డి అని చెప్పడం. సో ఇదన్నీ కూడా మదన్ మోహన్కి ఆలోచింపజేశాయి ఖచ్చితంగా నాకు DNA టెస్ట్ కావాలనేసి. సో ఇక్కడ మనం గతంలో ఒక రాష్ట్ర గవర్నర్ తివారీనే సుప్రీంకోర్టు వారించేసేసి DNA టెస్ట్కి వెళ్ళాలనేసి ఆర్డర్స్ పాస్ చేసింది. మరి ఆయన వెళ్ళాడు కదా, DNA టెస్ట్ చేయించుకున్నాడు కదా. మరి విజయసాయి రెడ్డి ఎందుకు వెళ్ళలేకపోతున్నాడు? సుభాష్ రెడ్డి అక్కడ నేను రెడీ అని చెప్పాడు, మరి విజయసాయి రెడ్డి ఎందుకు రెడీ అనలేకపోతున్నాడు? అంటే ఇక్కడ ఏదో దాగి ఉంది. గవర్నర్ అంతటి వ్యక్తే DNA టెస్ట్కి వెళ్ళాడే, మరి ఒక ఎంపీ ఆఫ్టర్ ఆల్, ఒక రాజ్యసభ సభ్యుడు ఆఫ్టర్ ఆల్ అని అంటాను, ఎందుకంటే అతను చేసినటువంటి పనులు మంచిగా లేవు అసలుకు. వీళ్ళు ఏం చేశారు అసలుకు? శాంతి కూడా అక్కడ విజయసాయి రెడ్డికి అనుకూలంగా ప్రవర్తించేసేసి ఆయనకు చాలా భూ కబ్జాల విషయంలో హెల్ప్ చేస్తూ, బిల్లులు ఇది ఆఫీస్ నుంచి అన్ని విషయాలలో సంతకాలు చేస్తూ హెల్ప్ చేస్తూ ఆ సమయంలోనే ఆమెకు అతనికి దగ్గర అవ్వడం అనేది జరగవచ్చు. ఇది కామన్గా జరుగుతుంది ప్రతి ఆఫీసులో కూడా. పదిగా అధికారులు కింద ఉన్నటువంటి స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగులను వేధించడం, ఆడవాళ్ళని అయితే శారీరకంగా వేధించడం, ఇవన్నీ మనం చూస్తూనే ఉంటాం. ప్రస్తుతానికి ఈ శాంతి విషయంలో అదే జరిగింది. ఆవిడ కూడా కొంచెం ఆశపడింది, డబ్బులు త్వరగా సంపాదించవచ్చు అనేసి. సో తద్వారా ఈమె చాలా సంపాదించింది అనేసి, తర్వాత ఈవిడ చాలామంది దగ్గర వేధించేసేసేసి అక్రమంగా వాళ్ళ పోలీసులను పెట్టేసేసి వాళ్ళ దగ్గర డబ్బులు గుంజిందని చెప్పడం కూడా మనం చూస్తున్నాం. సో ఇక్కడ మీడియా అనేది ముఖ్యంగా పిల్లల్ని దృష్టిలో ఉంచుకొని వీళ్ళ పర్సనల్ విషయాలను పక్కన పెట్టేసేసేసి ఈమె చేసిన అక్రమార్జన గురించి మాట్లాడితే చాలా బాగుంటుంది. ఓకే, దయచేసి ఇప్పటికైనా మీడియా తెలుసుకోవాలని నేను ఆశిస్తున్నాను. ఈ విధంగా ప్రచారం చేయొద్దు, పర్సనల్ విషయాలకు వెళ్ళకూడదు అసలు. ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఆమె ఎలాంటి అక్రమాలుగా ఏమైనా చేస్తే కనుక గవర్నమెంట్ ఉంది కదా, వాళ్ళు ఎంక్వైరీ ఏం చేసేసి వాళ్ళని కేసు ముందుకు నడిపించవచ్చు. కానీ పర్సనల్ విషయంలో ప్రభుత్వం ఇంతవరకు స్పందించదు కూడా, ఎందుకంటే అది పర్సనల్ ఇష్యూస్. సో కాబట్టి ఇక్కడ సుప్రీంకోర్టు డిక్లేర్ చేసినటువంటి సహజీవనం అనేది
వీళ్ళని ఎఫెక్ట్ చేసింది అమ్మాయి. ఎందుకంటే అమ్మాయి డైరెక్ట్ అనేసింది సహజీవనం అనేది చేయొచ్చు, సుప్రీంకోర్టు డిక్లేర్ చేసింది కదా, అడగడానికి మీరెవరు అనేసేసి. మధ్యలో నేను ఎస్టీ కులం కావటం వల్ల నేను ఈ విధంగా అయ్యాను, నన్ను ఈ విధంగా చేస్తున్నారని చెప్పడం కూడా చాలా తప్పే. నువ్వు ఒక మహిళ అయినప్పుడు కూడా ఏ స్త్రీ సంఘాలు, మహిళా సంఘాలు కూడా నేను సపోర్ట్ చేయడానికి ముందు రావట్లేదు. ఎందుకు? సో ఇక్కడ అమ్మాయి వైపు నుంచి నాకు 70% తప్పు ఉంది. రాజకీయ వ్యవస్థ ముఖ్యంగా, ధనిక వ్యవస్థ ముఖ్యంగా వీళ్ళని ఈ విధమైనటువంటి రొంపలోకి తోసేయడం అనేది చాలా ముఖ్యమైన పాయింట్ ఇక్కడ. సో ఇప్పటికైనా ఈ తల్లిదండ్రులు అనేవాళ్ళు డైరెక్ట్ DNA టెస్ట్ చేసుకొని, ఇప్పుడు విజయసాయి రెడ్డి, సుభాష్ రెడ్డి, మదన్ వీళ్ళందరూ DNA టెస్ట్కి వెళ్ళి వేసేస్తే నిజమైతే తెలిసిపోతుంది కదా, అంతే. కేలు కథం, దుకాణం బంద్. ఎందుకంటే ఈ డిస్కషన్స్ వాళ్ళ పర్సనల్ విషయాలకు వెళ్ళేసేసి వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేయటం, వాళ్ళ కుటుంబాన్ని సర్వనాశనం చేసేసి వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తు రేపు వాళ్ళు ఎదిగిన తర్వాత వాళ్ళని ఎంత అదిగా చేశారంటే అంత చేశారు. అసలు ఈ మీడియా కానీ మీడియానే చేసింది అసలు. కానీ మీడియా అనేది రాజకీయంగా జరిగిన దాన్ని పట్టుకోవాలి, ఆమె అక్రమార్జన దాన్ని పట్టుకోవాలి, అంతేగాని పాప ఈ పర్సనల్ విషయాల్లో ఎంతోమంది చేస్తారు, చాలామంది ఎవరు జోక్యం చేసుకోదు. కానీ ఈమె రాజకీయంగా ఎంత దుమారం లేపిందో దాన్ని చూసుకోండి, ఎంత అక్రమార్జన చేసిందో దాన్ని చూసుకోండి. ఇంకా దయచేసి మీడియా కూడా వీళ్ళ యొక్క పర్సనల్ విషయాలపైన దృష్టీకరించకపోతే బాగుంటుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.